అక్కడ బోర్ల బొక్కల పడిపోయి ఈయన ఎక్కడెక్కడైతే చెప్పిండో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. ఎందుకంటే ప్రజలకు తెలిసి వచ్చింది ఈయన తెలంగాణలో చెప్పిండు, ఏమీ చేయలేదు. మళ్ళీ వాళ్ళ మహారాష్ట్రలో చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు ఏమీ చేయరని. ఏమీ ఎగ్గొట్టినోడు అంటే అన్నీ ఎగ్గొట్టినోడు ఈ మాట చెప్తే అక్కడ మహారాష్ట్ర ప్రజలకు కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీని మొత్తం ఓడగొట్టారు. ఇవాళ సేమ్ ఢిల్లీలో కూడా ఇక్కడ తెలంగాణలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి అన్నీ ఎగ్గొట్టి ఇవాళ ఢిల్లీలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తామని చెప్తే అక్కడ కూడా మహారాష్ట్రలో పట్టిన గతి ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి నూకలు చూపిస్తారు, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చెప్పినావు కోడలికి 2500, అత్తకు 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. ఇక 13 నెలలు అయిపోయింది, అంటే 400 రోజులు అయిపోయింది. ఏవి సున్నా, గుండు సున్నా, ఇప్పటికీ మొదలు కాలే. అట్లనే తులం బంగారం ఇస్తా అన్నావు కళ్యాణ లక్ష్మిలో, మొదలు కాలే. అట్లనే 5 లక్షల విద్యార్థుల కార్డు అన్నావు, మొదలు కాలే. స్కూటీలు అన్నావు, మొదలు కాలే. అట్లనే నిరుద్యోగులకు 4000 భృతి అన్నావు, మొదలు కాలే. ఇంకో మాట చెప్పిండు, తెలంగాణలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తామని ఢిల్లీలో చెప్పిండు. అంటే చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పాలి. ఎన్నోసార్లు మేము ఛాలెంజ్ చేసినావు, తెలంగాణలో నువ్వు 55,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజమైతే నోటిఫికేషన్లు చూపెట్టు, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు నువ్వు, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు పెట్టినావు చూపియో అని అడిగినాం. దానికి సమాధానం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి రాత పరీక్షలు, కేసీఆర్ గారు చేసినవన్నీ నేను చేసిన అని చెప్పుకొని మంది కొట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకొని బతికి ఇక్కడ అబద్ధం ఆడి ఇవాళ మళ్ళీ ఢిల్లీలో అబద్ధం ఆడుతున్నావు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అట్లనే ఇవన్నీ కూడా నువ్వు చేయలేదు, అక్కడ చేస్తా అన్నావు. పోనీ ఏవో చేసినా అని చెప్పుకుంటున్నావు. కొన్ని రుణమాఫీ అన్నావు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి చెప్పినావు. తీరా చూస్తే 30% మందికి అయింది, 70% మందికి గాలే. బోనస్ అన్నావు, 30% మందికి ఇచ్చినావు, అది కూడా సన్నవడ్లకే, 70% మందికి గాలే. రైతు భరోసా వానాకాలం ఎగ్గొట్టినావు, ఇప్పుడు ఈ కాలం ఏందో కథ. రైతులను మోసం చేసినావు, మహిళలను మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు. ఇట్లా అందరినీ మోసం చేసి వాళ్ళ ఢిల్లీలో మళ్ళీ అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి నమ్మటోడు ఎవరు లేడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి టీవీలో కనిపిస్తే టీవీలు బంద్ చేసుకుంటున్నారు ప్రజలు అసహ్యంతో. ఢిల్లీ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మద్దు. ఈయన అన్ని దొంగ హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ సరిగా నెరవేర్చలేడు, మోసం చేస్తున్నాడు తెలంగాణ ప్రజల సంగతి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక అట్లనే ఇవాళ కేటీఆర్ గారి వాళ్ళ ఈడీ విచారణ మీద డెఫినెట్గా కేటీఆర్ గారు ఒక లా ఒబైడింగ్ సిటిజన్గా, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక బాధ్యత గల తెలంగాణలో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఒక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా
ఆయన ఇవాళ ఈడీ విచారణకు వెళ్ళినారు. మొన్న ఏసీబీ వాళ్ళు పిలిస్తే ఏసీబీ విచారణకు వెళ్ళినాడు. ఆయన మొదలు నుంచి చెప్తూనే ఉన్నాడు, ఇది ఒక అక్రమ కేసు, దీంట్లో నయా పైసా అవినీతి జరగలేదు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టాలని అక్రమ కేసు బనాయించి విచారణల పేరు మీద నన్ను తిప్పినా సరే నేను భయపడేది లేదు. విచారణ సంస్థలకు నా సంపూర్ణ సహకారం అందిస్తా అని చెప్పి మొన్న ఏసీబీ కేసు విచారణకు పోయినాడు. ఇవాళ ఈడీ వాళ్ళు పిలిస్తే పోయినారు. కానీ ఆ సందర్భంలో ఈడీ ఆఫీస్ దగ్గర పోలీసు వాళ్ళు కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించి, మేము ఊరికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్తున్నాడు కదా ఆఫీస్కి అని చెప్పి ఆయనతో పాటు కొంతమంది కార్యకర్తలు వెళ్తే పోలీసు వారు కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించినారు, కొంతమందిని అరెస్ట్ చేసినారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను పోలీసు వాళ్ళకి సూచిస్తూ ఉన్నా, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే ఎట్లా ఆడితే, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టానికి లోబడి పనిచేయండి, రేవంత్ రెడ్డికి లోబడి పనిచేయొద్దు అని చెప్పి నేను మరొకసారి పోలీసులకు సూచిస్తూ ఉన్నా. అయితే ఈ ఫార్ములా ఈవెన్ కేసు ఇది ఒక రేవంత్ రెడ్డి కక్షతోటి అక్రమంగా పెట్టినటువంటి కేసు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదల నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఈ కేసు మీద కామెంట్ చేయాల్సి వస్తే డెఫినెట్గా మా కేటీఆర్ గారు మొదల నుంచి చెప్తున్నట్టు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ని ప్రపంచ క్రీడా పటంలో నిలపటానికి ఆయన పాలసీ డిసిషన్ తీసుకున్నారు. ఈ ఫార్ములా రేసులు, ఈ కార్ రేసులు రెండోసారి కూడా జరగాల అని చెప్పి పాలసీ డిసిషన్ తీసుకున్నారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ దాని తర్వాత జరగవలసినటువంటి ఎగ్జిక్యూటివ్ పని ఏదైతే ఉంటుందో అదంతా కూడా చీఫ్ సెక్రటరీ గారు ఆఫీసర్లు చూసుకోవాల్సిన పని అని చెప్పి ఆయన మొదల నుంచి చెప్తూనే ఉన్నాడు. 46 కోట్లు ఈ కార్ రేస్ వారి ఖాతాలోకి పోయిన వాట వాస్తవం. దాంట్లో ప్రతి రూపాయికి ప్రతి పైసాకు లెక్క ఉన్నది. దాంట్లో ఒక్క రూపాయి కూడా ఎక్కడ అవినీతి జరగలేదు. ఇవన్నీ కూడా కేటీఆర్ గారు చెప్తూనే ఉన్నారు. అయితే దీనివల్ల చాలా విజయాలు సంక్రమించినాయి. ఈ ఫార్ములా రేస్ హైదరాబాద్లో ఒకసారి జరగడం మూలంగా ఇట్లా 4 సార్లు జరగాల్సింది ఒక్కసారి జరిగింది. ఒక్కసారి జరిగిన దానికే హైదరాబాద్ పేరు ప్రపంచ పటంలో ఇవాళ నిలిచిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో కావచ్చు, అంతర్జాతీయంలో కావచ్చు, అంతర్జాతీయ పరంగా ఈ మొబిలిటీ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అంతర్జాతీయ కార్ రేసర్లు కావచ్చు, ఎందరోమంది వ్యాపారవేత్తలు, ఎందరోమంది సినీ ప్రముఖులు ఈ కార్ రేస్ని ఫస్ట్ టైం వచ్చినప్పుడే వచ్చి చాలా ప్రశంసించినారు. ఎంతోమంది సెలబ్రిటీస్. దీనివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అట్లనే ఇవాళ ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఆ తయారీ ఆ యొక్క ఇండస్ట్రీస్ యొక్క దృష్టిని ఇవాళ హైదరాబాద్ నగరం ఆకర్షించింది. దానివల్లే ఇవాళ ఎలన్ మస్క్ లాంటి వారు కూడా ఇవాళ ఇక్కడ వాళ్ళ కారును ఉత్పత్తి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇట్లా ఎలక్ట్రిక్ వాహన రంగం ఇక్కడ స్థిరపడి, హైదరాబాద్లో స్థిరపడి తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగే విధంగా బ్రహ్మాండమైన ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని